చందమామ కథ మారిన మనస్సు. పూర్వం అవంతి నగరపు పరిసర ప్రాంతమంతా అనేక వందల యోజనాల మేర భయంకరమైన కీకారణ్యంగా ఉండేది. ఆ కీకారణ్యం మధ్య జనపదాలకు చాలా దూరంగా బిల్లులు నివసించేవారు. వాళ్లకు నాగరిక ప్రపంచంతో ఏమీ సంబంధం లేదు. తమ చుట్టూ ఉండే అరణ్యంలో క్రూర మృగాలు నివసించినట్టే వాళ్ళు నివసించేవాళ్ళు. ఆటవిక జాతులకు అన్నింటికీ ఉన్నట్టే వాళ్లకు ఒక నాయకుడు ఉండేవాడు. బిల్లపల్లెలో అందరూ ఆ నాయకుడు చెప్పినట్టు నడుచుకునేవారు. అతని నిర్ణయానికి తిరుగుండేది కాదు. అవంతి నగరపు యువరాజు అమరధ్వజుడు తరచుగా అరణ్యాలలో వేటాడేవాడు. అతను మహాబలశాలి, సాహసి కూడాను. ఎన్నోసార్లు అతను క్రూర మృగాలను ఎదుర్కొని ఆయుధం ఉపయోగించకుండా చంపేశాడు. అతనికి ఏ జంతువు భయమూ లేదు. పెద్ద పులులను, సింహాలను సైతం చంపడం అతనికి అవలీల. ఒకనాడు అమరధ్వజుడు తన చేత దెబ్బతిని పారిపోయిన పులిని తరుముతూ అరణ్యంలో చాలా దూరం పోయి అనుకోకుండా బిల్లపల్లె చేరాడు. అక్కడ అలాంటి పల్లె ఉన్నదని, అందులో ఆటవికులు ఉంటారని అతనికి తెలీదు. బిల్లపల్లెను చేరుతూనే అతను చాలా అందగత్తె అయిన ఒక బిల్లకన్యను చూశాడు. ఆమె పులి పిల్లలతో ఆడుకుంటున్నది. బిలకన్య, యువరాజు ఒకరినొకరు అమిత ఆశ్చర్యంతో చూసుకున్నారు. సృష్టిలో ఆడదానికి ఏ ఆభరణాలు, అలంకరణలు లేకుండా అంత అందంగా ఉండడం యువరాజుకి ఆశ్చర్యం కలిగించింది. బిల్లులను తప్ప ఏ నాగరిక పురుషుణ్ణి చూడని బిలకన్య యువరాజు దుస్తులు, వాలకము చూసి తన కళ్ళను తాను నమ్మలేకపోయింది. అతను ఎవరో దేవుడై ఉంటాడు అనుకుని ఈ సంగతి అందరికీ చెప్పటానికి గూడెంలోకి పరిగెత్తింది. యువరాజు కూడా ఆమె వెంట వెళ్ళాడు. త్వరలోనే అమరధ్వజుణ్ణి అనేక మంది బిల్లులు, పొడుగుపాటి ఈటలతో చుట్టుముట్టారు. ఆ పిల్ల కూడా వారి వెంటే ఉన్నది. అమరధ్వజుడు వాళ్ళతో, నేను అవంతి నగరపు యువరాజును, మీకు అభ్యంతరం లేకపోతే ఈ పిల్లను పెళ్లాడతాను అన్నాడు. బిల్లులు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. వారిలో వృద్ధుడొకడు అతన్ని తన వెంట రమ్మని తమ నాయకుడి వద్దకు తీసుకుని పోయాడు. బిల్ల నాయకుడు అతని కోరిక తెలుసుకొని, ఈ పిల్లను పెళ్లాడగోరితే నువ్వు ఒక పరీక్షలో నెగ్గాలి, అందుకు నువ్వు సిద్ధమేనా అని అడిగాడు. అమిత సాహసి అయిన అమరధ్వజుడు తాను ఏ పరీక్షకైనా సిద్ధమన్నాడు. అయితే పద అంటూ బిల్ల నాయకుడు అతన్ని అరణ్యంలో ఒక ఖాళీ జాగాలోకి తీసుకుని పోయాడు. చూస్తుండగానే బిల్లులందరూ ఆడవాళ్లతోనూ పిల్లలతోనూ సహా వచ్చి అక్కడ చేరారు. బిల్ల నాయకుడు వాళ్ళందరినీ ఒక వలయంగా నిలబెట్టాడు. కొద్దిసేపటికి ఆ వలయంలోకి ఒక మహాబలశాలి వచ్చాడు. వాడి వెంట డప్పులు వాయించుకుంటూ కొందరు వచ్చారు. ఏనుగు గున్న లాంటి వాడి శరీరాన్ని, అమిత వికారంగా ఉన్నవాడి ముఖాన్ని చూసి అమరధ్వజుడికి చాలా అసహ్యం కలిగింది. ఆ భయంకరుణ్ణి చూపిస్తూ బిల్ల నాయకుడు అమరధ్వజుడితో, మా గూడెంలో వాడికన్నా బలవంతుడు లేడు, నువ్వు మా పిల్లను పెళ్లాడాలంటే వాణ్ణి జయించాలి అన్నాడు. అమరధ్వజుడు బిల్ల నాయకుడితో, మీ పిల్లకు వరుణ్ణి నిర్ణయించటానికి ఇది సరైన పద్ధతి కాదు. ఈ యోధుణ్ణి జయించటానికి పశుబలం చాలు, కానీ వివాహానికి అర్హుడైన వాడికి బుద్ధిబలము, అందచందాలు అవసరం కదా అన్నాడు. మేము అడవిలో బతికే వాళ్ళం, మా పద్ధతులు మావి, మీ పద్ధతులు మాకు అవసరం లేదు. నీకు మా యోధుడితో పోరాడటానికి ఇష్టం లేకపోతే నీ దారిన నువ్వు వెళ్ళిపోవచ్చు అన్నాడు బిల్ల నాయకుడు. ఈ మాటలకు అందరూ నవ్వారు. నేను అతనితో పోరాడడానికి సిద్ధమే అన్నాడు అమరధ్వజుడు. వెంటనే అందరి నవ్వులు నిలిచిపోయాయి. నిశ్శబ్దం ఏర్పడింది. ఇద్దరికీ యుద్ధం ఆరంభం అవుతూనే బిల్ల యోధుడు అమరధ్వజుని అవలీలగా ఎత్తి దూరంగా విసిరేశాడు. అందరూ చప్పట్లు చరిచి నవ్వారు. బిల్లకన్య కూడా చప్పట్లు చరిచి నవ్వింది. బిలుడి బలం క్షణం పాటు అమరధ్వజుడికి ఆశ్చర్యం కలిగించింది. అయితే వాడికి పశుబలమే తప్ప మెదడు లేదని, యుక్తులు ఏమీ తెలియవని అతను కనిపెట్టాడు. అందుచేత అతను పడిన చోట నుంచి లేచి వచ్చి తనను వాడు సమీపిస్తుండగా మెరుపులాగా కాలెత్తి వాడి డొక్కలో బలంగా తన్నాడు. వాడు భయంకరంగా అరిచి అమరధ్వజుడి మీద పడబోయాడు. అమరధ్వజుడు పక్కకు తప్పుకొని అరచెయ్యి అడ్డంగా తిప్పి వాడి మెడ నరం తెగేలాగా శక్తి కొద్దీ కొట్టాడు. బెలయోధుడు గీంకారం చేస్తూ పడిపోయాడు.
మళ్ళీ అందరూ చప్పట్లు చరిచారు. బిలకన్య కూడా చప్పట్లు చరిచింది. బిలనాయకుడు అమరధ్వజుని భుజం మీద తట్టి, భేష్, నువ్వు గొప్ప యోధుడివి, సందేహం లేదు. మా పిల్లకు తగిన వరుడివి. మీ ఇద్దరికీ పెళ్లి చేస్తాను అన్నాడు. నాకు ఆ పిల్లను పెళ్లాడాలన్న ఉద్దేశం మారిపోయింది. నన్ను వెళ్ళిపోనివ్వండి అన్నాడు అమరధ్వజుడు బిలనాయకుడితో. అతను కొద్ది దూరం వెళ్ళాడో లేదో బిల్లులు అతన్ని చుట్టుముట్టారు. బిలనాయకుడు అతన్ని సమీపించి, చూడు బాబు, ఒక్క సంగతి విని మరీ వెళ్ళు. నీ చేత చచ్చినవాడు నువ్వు పెళ్లాడతానన్న పిల్లను పెళ్లాడవలసినవాడు. ఆమెను పెళ్లాడగోరిన వారందరినీ వాడు లోగడ ఓడించాడు. కొందరిని చంపాడు కూడాను. అందుకే నీకు వాడితో పోటీ పెట్టాను. ఇక నువ్వు వెళ్ళవచ్చు అన్నాడు. అతన్ని చుట్టుముట్టిన బిల్లులు తమ నాయకుడి సైగ గ్రహించి అమరధ్వజుడికి దారిచ్చారు. కానీ అతను ముందుకి కదల్లేదు. కొంచెం సేపు అక్కడే నిలబడి ఆలోచించి, నేను ఆమెను పెళ్లాడతాను అన్నాడు. నాయకుడు వారిద్దరికీ పెళ్లితంతు జరిపి ఆ పిల్లను అతని వెంట పంపించేశాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, యువరాజు ఆ పిల్లను పెళ్లాడాలన్న ఉద్దేశాన్ని ఎందుకు మార్చుకున్నాడు? తనను బిలయోధుడు విసిరి పారేసినప్పుడు హర్షించిందనా? అలా అయితే మళ్ళీ మనసు మార్చుకుని ఆమెను ఎందుకు చేసుకున్నాడు? తనను పోనిచ్చినట్టే పోనిచ్చి వెనక నుంచి తనను చంపేస్తారనా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల బద్దలవుతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, తాను బిలకన్యను పెళ్లాడాలంటే ఒక పశుప్రాయుడితో పోట్లాడాలని, బిల్లుల ఆచారాలు అలాంటివన్నీ తెలిసినప్పుడే యువరాజుకు బిలకన్యను పెళ్లాడాలన్న కోరిక పోయింది. తానుకు పిరికివాడిని అనిపించుకోకుండా ఉండటానికే ఆ బిలయోధుడితో పోట్లాడాడు. బిలకన్య తన పాటకు హర్షించిందన్న అపోహ అతనికి కలిగే అవకాశమే లేదు. ఎందుచేతనంటే తనకు భర్త కావలసిన వాడు చచ్చినప్పుడు కూడా ఆమె హర్షించింది. అయితే యువరాజు ఆమెను పెళ్లాడటానికి కారణం ఏమిటంటే ఆమెను పెళ్లాడవలసిన వాణ్ణి తాను చంపాడు. ఇక ఆమెను పెళ్లాడగోరిన వాళ్ళందరినీ వాడు ముందే చంపడమో ఓడించడమో జరిగింది. శౌర్యాభిలాష గల బిలకన్య మరొక వీరుడు భర్తగా సంపాదించే అవకాశం దాదాపు లేదు. వీరుడుగా తనను ఆమె పెళ్లాడటానికి సిద్ధంగా ఉన్నది. అందుచేత యువరాజు రెండోసారి మనస్సు మార్చుకున్నాడు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టిపొట్టి కథల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.